హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా ఈరోజు వీడియోలో. నవంబర్ ఇవాళ ఎన్నో తారీఖురా? 18 అల్లం వెల్లుల్లి లేదు. మార్నింగ్ లేచాము, నైట్ ఆలు కర్రీ అండ్ చికెన్ ఫ్రై తినేసాము. పిల్లలకు స్నానం చేయించే 18th నవంబర్ రోజు హాలిడే కాబట్టి పాపకి కొంచెం లేట్గానే లేచాను. అంటే ఇక రైస్ కర్రీ అయితే నైట్ది ఉంటే తిన్నాము మేము. నైట్ ఆలు కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే ఉండేను. అదేనండి సండే రోజు నైట్ చేసాం మేము. అది దాదాపు లంచ్ టైంలో వెల్లుల్లి పొట్టు తీస్తున్నాను. అది ఒక చూడండి 12:46 అని పెట్టాను. మార్నింగ్ కర్రీ అయితే ఏం చేయలేదు, నైట్ ఉంటే తిన్నామని చెప్పాను కదా. ఇక వచ్చేసి వెల్లుల్లి పొట్టు తీసడం అయిపోయాక ఈ వాయిస్ ఓవర్ అయితే ఎర్లీ మార్నింగ్ 6:30 చేస్తున్నా. ఆలస్యంగా లేచానని చెప్పాను కదా, ఆలస్యం అంటే 6 అండి. నాకు అదే లేట్ అనిపిస్తుంది. పిల్లలిద్దరికి స్నానం చేయించాను, ఫుడ్ పెట్టేశాను. ఇక మధ్యాహ్నం వర్క్ ఉంటుంది, ఈవినింగ్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ అయితే చేసుకుంటున్నా. అందులో ముఖ్యంగా ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చడం అనమాట. క్రిందటి వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి కిందికి వెళ్ళి చూడండి. మంచి కామెంట్స్ అయితే చేశారు, నాకు చాలా సంతోషం. అయితే ఒకరు కామెంట్ అయితే ఇలా చేశారనమాట, మీది ఏ ఇయర్లో 10th కంప్లీట్ అయింది అని చెప్పేసి. నేను వీడియోలో ఏదో ఒక దగ్గర చెప్పేస్తాను ఖచ్చితంగా. అడిగారు కాబట్టి చెప్తానంటున్నా. వీడియో చివరిలో ఎక్కడో దగ్గర మీకు చెప్పేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు, చూడండి ప్లీజ్. ఇక ఇల్లు ఊడుస్తూనే మీకు చాలా చెప్పాలనుకుంటున్నా. అందులో ముఖ్యంగా వచ్చేసి కామెంట్స్ అండ్ లైక్స్. ప్లీజ్ దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుంది నా వీడియో. వాళ్ళకు మీరు నా వీడియో చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా. దయచేసి నేను ఇక్కడ చికెన్ చేయబోతున్నాను. అంటే సండే తెప్పించుకున్నాను. సండే నైట్ కొంచెం వండేసి మిగిలింది మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో. మా వారు ఎక్కువగా తీసుకొచ్చారు, కొంచెం వండేసి మిగిలింది అయితే ఇలా పెట్టుకున్నాను. అయితే మార్నింగ్ వండటం కుదరలేదు, అది ఆఫ్టర్నూన్ వండుతున్నాను. అలా బాబు ఎక్కలేస్తాడని హడావుడిగా వంట, ఒకవైపు వంట ఇంకోవైపు నా తంట అనమాట. అంటే ఇల్లు ఊడ్చడం హడావుడి ఎందుకు చేయడం అని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టేసేగానే ఈవినింగ్ వరకు అయితే ఇలా స్టార్ట్ చేస్తాను నేను. మా శ్రీవారితో నాకు ఒక చిక్కు వచ్చి పడింది. అదేంటంటే అందరూ ఆదివారం పూట మార్నింగ్, అంత కాకపోతే ఆఫ్టర్నూన్, ఇంకా అంత కాకపోతే 5కు నాన్ వెజ్ తెచ్చుకొని అందరు ఇంటిల్లి బాధ వండుకొని తింటారు కదా. మా ఇంట్లో మాత్రం అలా కాదండి. మరి ఏంటి అంటే సండే అందరు తిని పడుకునే ముందు మనం వండుకొని తిందామని అనుకుంటాడు అతను అంటే మా శ్రీవారేలండి. భర్తని శ్రీవారు అని పిలవాలంట, అలా పిలిస్తే చాలా మంచిదంట. నేను కూడా ఇది ఎక్కడో విన్నాను, అందుకే అలాగే పిలుస్తున్నాను. చిన్న బాబు ఉన్నారు, టైంకి తీసుకొచ్చి టైంకి వండి పెట్టుకుంది కదా అని అయితే తనకైతే లేదు. ఒకసారి మధ్యాహ్నం అయినా మార్నింగ్ 10:30కి అలా తీసుకొచ్చి ఇస్తాడు. అయితే ఆ రోజు సండే రోజు నైట్ మాత్రం తను లేట్గా తీసుకొచ్చి తనకు పనిష్మెంట్ ఇచ్చాను. అదేంటంటే తనతోనే వండిపించాను అనమాట. ఇల్లు ఊడ్చడం అయిపోయింది, వంట కూడా అయిపోతా ఉంది. ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే లేవలేదు. ఇది ఈవినింగ్ టైం కూడా అవుతుంది అనమాట. 4 PM అవుతుంది. ఈ టైంకి నేను టీ అండ్ స్నాక్స్ అయితే తీసుకుంటాను. ఇలా హాలిడే టైంలో మధ్యాహ్నం తింటాను లేదో కూడా ఒకసారి నాకు గుర్తుండదు. ఒక కప్పు టీ స్నాక్స్ తినడం మాత్రం చాలా బాగా గుర్తుంటుంది. 10th ఇంటర్లో ఉన్నప్పుడు పెద్ద ముగ్గులు, చిన్న ముగ్గులు, సంక్రాంతి వస్తుందంటే, న్యూ ఇయర్ వస్తుందంటే చాలు పేపర్లో ఏ ముగ్గు వచ్చినా వదలకుండా వేసేదాన్ని నేను. ఎందుకు అంటే నేను ఏదైనా ముగ్గు అనుకున్నాను, చూసానంటే పట్టుదలతో ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు అస్సలు వదలను. పెళ్లికి ముందు పేపర్లో చూసేస్తే ఇప్పుడు మాత్రం మొబైల్లో చూసి నేర్చుకుని మాత్రం వేసుకుంటున్నా. మీకు ఒక చిన్న ముగ్గు చూపించాను కదా, అది ఓన్గా వేసాను నేను. ఇంతకుముందు మీకు ఒక దారి చూపించాను కదా, అది కిందికి వెళ్ళే దారి. ఇది మాత్రం మెయిన్ డోర్లో ఉండే దారి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మొత్తం సిమెంట్ పడిపోయింది, అదే చూపిస్తున్నా ఇక్కడ మీకు. క్రిందటి వీడియోలో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యని చెప్పాను కదా. October 14th మా వెడ్డింగ్ యానివర్సరీ, అంటే పాప పుట్టినరోజు కూడా అదే రోజు. డెలివరీ అయిపోయాక అమ్మమ్మ వచ్చింది. అమ్మ అయితే రాలేదులేండి. అమ్మకి రావాలని ఉన్నా కూడా నాన్న మాట ఎదురు చెప్పలేక రాలేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో క్రిందటి వీడియో చూస్తే అందరికి అర్థమవుద్ది. ప్లీజ్ క్రిందటి వీడియో కూడా చూసేయండి. అంతకంటే ముందుగా ఈ ముగ్గు చూడండి ఒకసారి. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. వితౌట్ డాట్స్ డిజైన్స్ వేస్తాను, కానీ ఇట్లా డాట్స్ ఉన్న డిజైన్స్ అయితే కొంతమందిని కాపీ చేసి వేసుకుంటాను నేను. అక్కడ వాష్రూమ్ దగ్గర కొద్దిగా పడింది. నేను ఏదైనా అనుకున్నానంటే అది సాధించే వరకు వదలను. అందులో ఈ ముగ్గు కూడా ఒక ప్రైవేట్ టాబ్లెట్ కూడా నేను మింగలేదు. అన్ని గవర్నమెంట్ టాబ్లెట్, స్కానింగ్ కూడా గవర్నమెంట్ లోనే తీపించుకున్నాను. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే ఆడపిల్లలు చాలా వీక్ గా తయారయ్యారు. నొప్పులు భరించలేక C-section చేపించుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ అయ్యే ఛాన్స్ అందరికీ ఉంటుంది, అందరి ఆడవారికి ఉంటుంది. నా అదృష్టం అనుకుంటా. నా 2 డెలివరీస్ నాకు నార్మల్ డెలివరీ అయింది. చాలా హ్యాపీ. అంటే ఇలా ఉంది. కర్రీ ఎలా ఉందో చూసొద్దాం. కోతుల భయానికి ఈ డోర్ వేస్తేనేమో
ఈ డోర్ తీస్తా, ఈ డోర్ తీస్తానేమో ఈ డోర్ వేస్తా. సైలెంట్గా ఉంది రూమ్, పిల్లలు ఇద్దరు పడుకున్నారు కాబట్టి. టైం అయితే 4:09 చూసారు కదా. నేను హాల్లో ఉంటే మెయిన్ డోర్ తీసుకొని కూర్చున్నామంటే ఇల్లంతా ఆగమాగం చేసిపోతాయి అన్నమాట కోతులు. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. ఆడవాళ్ళు డెలివరీ అవ్వటం అంటే ఒక పునర్జన్మ అంటారు కానీ నార్మల్ డెలివరీ అయితే మాత్రం అసలు మామూలు నరకం ఉండదు. పుట్టిన బాబుని పాపని చూసుకుంటే అదంతా మర్చిపోతారనమాట. సారీ మర్చిపోతాము ఆడవాళ్ళం. పక్కన ఉన్న భర్త, తల్లిదండ్రులు, రిలేటివ్స్ ధైర్యం చెప్పి అమ్మాయికి నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి ప్రతి ఒక్కరు. ఇవి సండే ఉతకలేదు బట్టలు, మండే మార్నింగ్ ఉతికాను. ఇంతకుముందు మీకు మెయిన్ డోర్లో చూపించాను కదా, మొత్తం వాళ్ళు సిమెంట్ పడేశారని చెప్పేసి. మనది కాని వస్తువుని మనం ఎలా వాడుకుంటాం చెప్పండి. కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇటు గోడ కట్టడం, సిమెంట్ ప్లాస్టింగ్ చేయడం చేస్తున్నారు వాళ్ళు. నేను కడగటం, ముగ్గేయటం, వాళ్ళు వచ్చి సిమెంట్ అంతా పడేయటం, ఇదే జరుగుతుంది ఈ కార్తీక మాసంలో. సెకండ్ టైం తీసుకున్న ట్రైపాడ్ అనమాట. ఇంత ముందు ఇది కాదు, వేరేది ఉంది. సండే నైట్ మా వారు చికెన్ ఫ్రై చేశారు. నేను ఇప్పుడు గ్రేవీ చేయబోతున్నాను. ఎన్నెన్నో అనుకుంటాం కానీ అవన్నీ జరుగుతాయా ఏంటి చెప్పండి. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అయినాక ఇంటి పేరు, గోత్రం మారుతుంది కదా. నాకైతే వ్యతిరేకం అనమాట. నాకేమైందో ఇంకా మీకు వీడియో చివరిలో చెప్తాను. పిల్లలు పుట్టారని సంతోషపడాలో, లవ్ మ్యారేజ్ చేసుకొని మా లవ్ సక్సెస్ అయ్యి మ్యారేజ్ చేసుకుని పిల్లలు అయ్యారని ఎగిరి గంతేయాలను, కనీసం కూర్చొని మాట్లాడే టైం కూడా లేకుండా అయిపోయిందని బాధపడాలో అర్థం కావట్లేదు. దీని క్రింది వీడియోకి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, వ్యూస్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఇక్కడ నీళ్ళైతే వేట్ చేసుకుంటున్నాను నేను. ఇది నా కోసం, పిల్లలిద్దరికి చేపిచ్చేసాను. ఇది నా కోసం. ఇప్పుడు వ్లాగ్ కూడా మాట్లాడాలి కాబట్టి మధ్య మధ్యలో అది ఆపేసి ఇటు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏప్రిల్ నుంచి నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ. అంటే 1 year తర్వాత స్టార్ట్ చేశాను నేను. అప్పటి నుంచి ఎక్కువ నేను బిజీ అయిపోయేది పిల్లల విషయంలో, ఇంకా యూట్యూబ్ వీడియోస్లో ఎడిటింగ్ అలా అందులో అనమాట. ఇక్కడ గ్రేవీ పెట్టడం అందరికి తెలుసు కాబట్టి ఎక్కువ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నా. వీడియో చెప్పడం కంటే చూపిస్తేనే ఇంకా అర్థమవుద్దని. గ్రేవీ కంప్లీట్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ బాత్ వచ్చేసాను. ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ నుంచి అయితే బ్రష్ చేసినప్పుడే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే అందుకే మీకు ఫేస్ అయితే చూపిస్తున్నా ఇక్కడ ఎలా ఉంది అని. ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను అంటే, నా వీడియోస్ ఇష్టపడేవారు ఉంటారు ఖచ్చితంగా, నా నమ్మకం అది. వీడియోస్ లేట్ అవుతున్నాయని మాత్రం అసలు అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే వ్యూస్ని బట్టి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నా. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ సిమెంట్ మొత్తం పడేశారని చెప్పేసి వాళ్ళు కడుగుతున్నారు. ఇది 5:30, 5:40 మధ్యలో అయితే వీళ్ళు క్లీన్ చేయడానికి అయితే పైకి వచ్చారనమాట వీళ్ళు. ఇక్కడ ఓనర్ మంచోడే. ఇక్కడ కూలి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా డిమాండ్ అనమాట. ఎందుకు అడగాలి, మా ఓనర్ మాకు చెప్పలేదని చెప్పేసి అయితే వాదన పెట్టుకుంటూ ఉంటారు. అన్నీ ఉన్నవాళ్ళు అణిగి ఉంటే ఏమి లేని వారు ఎగిరెగిరి పడతారు అనేది ఎంత నిజమో నాకు ఈ రోజే అర్థమైంది. కడగమంటే పైన కడిగేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను క్లీన్ చేసుకున్నా దీన్నంతా. 18th సోమవారం వీడియో అయితే ఇక్కడితో అయితే అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగ్ నేను పాప కోసం అయితే లేచాను. ఆ రోజు పాపకైతే స్కూల్ ఉంది. 19th ట్యూస్డే రోజు. ఇవైతే పొటాటో, నేను వెజ్ పులావ్ చేయబోతున్నాను. అంటే పాప కోసం లంచ్ బాక్స్లోకి గ్రీన్ బఠానీ అయితే పచ్చి బఠానీ నానబెట్టుకున్నాను. ఎందుకంటే కర్రీ అయితే నేను నిన్న సోమవారం చేసిన కర్రీ ఉంది. తన కోసం స్పెషల్గా అయితే ఇక్కడ నేను చేయబోతున్నాను. అది కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటా ఉంటా. ఇంట్లో ఉండే ఆడవారికి సంపాదన లేకపోయినా కూడా ఇలాంటి కొన్ని మనం పొదుపు చేస్తే సంపాదించేంత విలువే ఉంటుంది. కానీ అందరి మగవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ ఎవరు గమనించరు. నేను హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. నేను ఒక రోజు ముందు నైటే రేపు ఏం వండాలో అనేది ప్రిపరేషన్ అయితే నాకు స్టార్ట్ అయిపోద్ది. అప్పటికప్పుడు నేను చేసుకోలేను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టమాటో, పొటాటో అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. బాబు చిన్నవాడు కాబట్టి వాడిని చూసుకోవాలి కదా. వాడు ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. ప్రతి క్షణం వాడిని కంటికి రెప్పలుగా కాపాడుకోవాలి కాబట్టి వంట త్వరగా అయిపోయేలాగా చూసుకుంటాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యాని చెప్పాను కదా, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అనమాట 2018లో. నేను తెలంగాణ పల్లెటూరులో పుట్టిన ఆడపిల్లని. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమల మధ్యలో పెరిగిన ఆడపిల్లని. వామ్మో, అందరం అలాగే పెరిగాం. నువ్వు ఒకదాని మాత్రం కోపం తెచ్చుకోవద్దు ప్లీజ్ దయచేసి. కేసీఆర్ గవర్నమెంట్ 2014 సమగ్ర కుటుంబ సర్వే అయితే చేశారు కదా తెలంగాణలో. ఆ సర్వే అయిపోయినాక నాయనమ్మ చనిపోయారు. చాలా బాధాకరం. 2014 ఆగస్టు 19 అనమాట సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. నాయనమ్మ ఎక్స్పైర్ అయింది 2014 ఆగస్టు 22. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాయనమ్మ నన్ను అనేది అనమాట ఒక మాట, నేను చచ్చిని కడుపున పుడతానే అని చెప్పేది. అదే ముహూర్తాన్ని అన్నదో కానీ నాకు నిజంగానే ఫస్ట్ పాప పుట్టింది. నేను బ్రతికుండగానే పెళ్లి చేసుకో అని 2013 నుంచి నాకు స్టార్ట్ చేసింది. కానీ నా ప్రేమ వివాహం చూడకుండా నేను చచ్చిపోయినా. అయినా మా అమ్మ వాళ్ళని చూడలే, ఇక తనేం చూస్తా చెప్పండి.
5 సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉన్న అమ్మకి, నాన్నకి, తమ్ముడికి. కానీ 5 సంవత్సరాలు నా భర్తే నాకు అమ్మ నాన్న అయ్యాడు. ఉన్నంతలో ఏ కష్టం రాకుండా చాలా బాగా చూసుకున్నాడు. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, పొటాటో, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ చిన్న చిన్న చెంచుతోటి వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు అవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం రైస్ వండినట్టుగానే ఉండాలి. చాలా ఈజీ. ఇదంతా నేను పిల్లలు లేవకముందు, మా వారు లేవకముందే చేసుకుంటున్నా ఈ పని. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ ఒక లైక్ చేసి మంచి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక చిన్న బాబుతో, స్కూల్కి వెళ్ళే పాపతో, నా కోసం కష్టపడి మా శ్రీవారితో నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఎలాంటి పనులు చేసుకుంటాను, కూరగాయలు ఎలా కట్ చేసుకుంటాను, ఎలా స్టోర్ చేసుకుంటాను, మోటివేషన్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి, చూసే వాళ్ళకి, లేడీస్కి ముఖ్యంగా. ఇది పాప స్కూల్కి వెళ్ళాక టైం నియర్లీ 10:15, 10:16 అలా అవుతుంది మార్నింగ్. పాపది వాకర్ అనమాట. 2018-19 మధ్యలో తీసుకున్న వాకర్. మా శ్రీవారి ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది పాప అన్నప్రాసనకు వచ్చిన గిఫ్ట్. ఇది దీనికి బ్లౌజ్ పీస్, అది పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా, అది పెట్టాడు ఇక్కడ మా వారు. దీనికి వచ్చిన క్లాత్ చినిగిపోయింది, దీని పక్కన పడేసాం, ఇక వాడుకోవద్దులే అని చెప్పేది. కొత్త వాకరు క్లాత్ సిట్టింగ్ ప్లేస్, అది మోషన్ వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా కదా, అది ఆరక అప్పుడప్పుడు ఇబ్బంది పడతా ఉన్నాడు పాప. ఏదైనా పని చేసుకుంటూ వాడిని వాకర్లోనే వేస్తాను ఖచ్చితంగా. అందుకే దీన్ని వాడుకుందామని అది క్లాత్ దానికి పెట్టాక దాన్ని అయితే ఇలా వాష్ చేసుకుంటున్నా, కడుగుతున్నా. ఇంటి పని, వంట పని అయిపోయింది. బాబు తినిపించా, వాడిని పడుకోబెట్టేసా, నేను కూడా తినేసాను. పక్కన కోతులు పువ్వుకి పక్కన ఉన్న మొగ్గలు, పిందెలు మొత్తం తెంపేస్తున్నాయి అనమాట. అందుకే ఇక్కడ వల చుట్టేసాను మొత్తం మంచిగా. ఇవైతే 4-5 పువ్వులు అయితే ఒక దగ్గరే వచ్చాయి, గుంపులు. ఏదైనా మనం వాడుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అందంగా మార్చుకోవచ్చు దేనైనా మనం. అది మనంతా మన చేతుల్లోనే ఉంటుంది. మా వారిని అన్ని విషయాలు ఏమో కానీ ఇలాంటి విషయాల్లో చాలా మెచ్చుకుంటా ఉంటాను తనని. కొన్ని నేను చేయలేని పని కూడా తను నాకు చెప్తా ఉంటాడు, చూసి నేర్చుకుంటా ఉంటాను. ఈ వాయిస్ ఓవర్ చేస్తున్న ఒక గంట ముందు అయితే నేను కొంచెం ఇంట్లో మెడిటేషన్, యోగా అయితే చేసుకున్నాను. అసలు నేను లావ్ అవుతానా అనుకున్నాను పెళ్ళికి ముందు, పెళ్ళి అయ్యాక కూడా 35-30 అలా ఉండేదాన్ని. రీసెంట్గా అయితే మమ్మీ టమ్మీ వచ్చేసింది. అది అనారోగ్యం అనిపించింది. అందుకే నేను దానికోసం అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. యూట్యూబ్లో చూసి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకున్నాను. వంటలు, ముగ్గులు, బెల్లీ ఫ్యాట్ రిమూవ్ ఎక్సర్సైజెస్. ఖాళీగా ఉన్న సమయాల్లో ఇలాంటి పనులు చేసుకుంటా ఉంటాయి ఎక్స్ట్రాగా. ఇంటి పనులు, వంట పనులు అయిపోయాక మాత్రం నా డే రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. క్రిందటి వీడియోలో కూడా చెప్పాను కదా మీకు. దీని క్రింది వీడియో ఒకసారి చూసేయండి. 1.5K వ్యూస్ ఉన్న ఆ వీడియో కూడా చూసేయండి. ఎందుకు అలా వచ్చాయో మీకు తెలుస్తుంది. వీడియోస్ తీయటం, షార్ట్స్ అప్లోడ్ చేయటం, బాబు చూసుకోవడం, తినిపించడం, తాపించడం, 2-3 గంటల ముందు ప్లానింగ్ పనులు చేసుకోవటం. 2 పిల్లలు ఉన్నా కూడా నాకు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పిల్లలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఉన్న తల్లిదండ్రులకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నాకు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను అనుకున్న టైం కంటే ముందుగానే పనులు పూర్తి చేసుకుంటాను కాబట్టి. నా వీడియోస్ డైలీ చూస్తే మీకు కూడా కొంచెం మోటివేట్ అవుతారు. ఖచ్చితంగా మీ పనులు కూడా మీరు నాకంటే ముందుగా చేసుకునే ప్రయత్నిస్తూ ఉంటారు. పాతవి ఇలా రీయూజ్ చేసుకుంటే చెప్పలేని ఆనందం కదా. అందరికి దొరకడేమో ఇలాంటి భర్త. పాతవి కూడా కొత్తగా ఉన్న విధంగా రిపేర్ చేస్తాడు. అక్కడ క్లాత్ కడగడం అయితే అయిపోయింది. దాన్ని అయితే ఎండలో పెట్టేస్తాను. ఎండ అయితే బాగా ఉంది. నేను ఒక 15 minutes ఏమో కడిగాను దీన్ని. మొత్తం బూజు పట్టేసింది. పైన అక్కడక్కడ స్పైడర్లు కూడా ఉన్నాయి. అయితే మాది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా అని ఒక డౌట్ రావచ్చు. కిందటి వీడియోలో నేను చెప్పాను కదా, మాది లవ్ మ్యారేజ్ అండి. మాది స్కూల్ ఏజ్ నుంచే మాకు స్టార్ట్ అయింది. ఇక డాడీ అమ్మో ఏం తింటున్నావు? పాప్కార్న్ ముక్కలా? వాకర్ అయితే ఎండాక బాబునైతే వాకర్లో వేసేసి ఆడిపిస్తున్నా. ఇక్కడైతే పాలైతే మార్నింగ్ పాలు, ఇవి మార్నింగ్ ఒకసారి కాగబెడతా, ఆఫ్టర్నూన్ ఒకసారి కాగబెడతా. ఎందుకంటే పాలు అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి. పాలు, టీ, ఇంకా వెజ్ పులావ్, రైస్, చిన్న కర్రీస్, పాలు కొంచెం వేడి చేయటం, టీ వేడి చేసుకోవటం. చిన్న వాటికి గ్యాస్ అసలు వాడను. మటన్, చికెన్ లేకపోతే ఏదన్నా ఇంకా పెద్ద వంట చేస్తే మాత్రం గ్యాస్ అయితే పొదుపుగా వాడుకుంటా. ఇది రైస్ కుక్కర్లో మనం రైస్ పెట్టినప్పుడు స్విచ్ ఎలా పడుతుంది, దీనికి కూడా అలాగే పడుతుంది. సంపాదించి డబ్బులు ఇంటికే తీసుకురావాలి. ఇలా నెలకు గ్యాస్ పొదుపు చేసి కూడా సంపాదించుకోవచ్చు. ఇది కూడా పొదుపు అనమాట కదా. స్విచ్ అయితే పడలేదు, పాలు అయితే పొర్లుతున్నాయి. అలా పొర్లుతూనే మంచిగా ఎర్రగా కాగుతూనే పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట, నిల్వ ఉంటాయి. ఇక్కడ బాబుకి అయితే పాలు, అదే పాలు తీసి గిన్నెలో పోసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఈవినింగ్ టైంలో, సారీ ఇది ఆఫ్టర్నూన్ టైం. ఇంకా తర్వాత నా 10th క్లాస్ ఏ ఇయర్లో అయిపోయిందని కామెంట్ అయితే వచ్చింది. 2017లో బీఈడీ కంప్లీట్ చేశానండి నేను. ఇంటర్ అయిపోయాక ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను స్టడీ పరంగా. ఇక నాదైతే మీకే వదిలేస్తున్నా, మీ ఊహకే వదిలేస్తున్నా 10th క్లాస్ ఏ ఇయర్లో అయిపోయింది అనేది. నా మ్యారేజ్ అయ్యాక ఇంటి పేరు, కులం, గోత్రం, మా వారితో ఊరు కూడా మారిపోయాను. పుట్టినిల్లు కుమ్మరివారు, మెట్టినిల్లు చారీస్ అంటారు కదా. కుమ్మరి, శాలివాహన, చారీస్ అంటే వడ్ల, కంసలి, బ్రాహ్మణులు, పండితులు వాళ్ళే కదా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది కదా ఎవరికైనా. కానీ అత్తగారిలు అమ్మగారిలు ఒక దగ్గర అసలు ఉండకూడదు. మా ఒక దగ్గర ఉన్న మేము ఖమ్మంలో అయితే ఉంటున్నాం.
నేను ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. నన్ను కన్నది మా అమ్మ అయినా పెంచింది నన్ను చూసుకుంది మాత్రం మా అమ్మమ్మ పిన్ని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే లేట్ చేశానని అనుకుంటున్నాను. యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, నాకు ఒక కుటుంబం. ఈ దగ్గర అన్ని చెప్పాలి, ఏమి దాచుకోకూడదు. అమ్మకి త్వరగా పెళ్లి చేయడం వల్ల నేను త్వరగా పుట్టేశాను. ఇంకో వీడియోలో చెప్తాను మళ్ళీ. పెద్దవారు నమస్కారం, చిన్నవారు నాతోటి హాయ్ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి వెళ్ళండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ కలుద్దాం.